హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మేమైతే స్వామిలందరికీ భోజనం పెట్టుకొని పూజ అయితే జరిపించుకుందామని అనుకుంటున్నాం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కానీ లేకపోతే ఇయర్కి ఒకసారి కానీ మా మమ్మీ తప్పకుండా తనకున్న దాంట్లో ఇంటికి స్వామిమాల వేసిన వాళ్ళని పిలిచి భోజనం పెట్టించుకొని చిన్నగా పూజ అయితే చేయించుకుంటారు. కాకపోతే ఈసారి ఇంకా మంచిగా పూజ చేయించుకొని అది కూడా గుడిలో ఇంకా ఎక్కువ మంది స్వాములందరినీ పిలిచి భోజనం అయితే పెట్టిద్దామని అనుకుంటున్నాము. సో అదే అన్నమాట ఈరోజు బ్లాగ్. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో మీకు అండ్ మాకు కూడా ఆ అయ్యప్ప ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. సో వీడియోనైతే ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఫుల్ వర్షం అయితే పడుతుంది. పూజకు కావాల్సినవన్నీ స్వామిలందరూ ముందే రెడీ చేసి ఉంచేశారు. మేము వెళ్ళాక చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాము. అదేంటో అర్థం కాదు, ఎన్నిసార్లు అయినా నాకు కొబ్బరికాయ మాత్రం సరిగ్గా కొట్టడం రాదు. కానీ ఈసారి అయితే రౌండ్ గా బాగానే వచ్చింది. మా బాబాయ్ స్వామి అయితే నాకు మంచిగా బొట్టు పెట్టేశారు. ఆ తర్వాత మేమైతే పూజ మొదలు పెట్టేశాము. ముందుగా గణపతి పూజతో మొదలుపెట్టి ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకొని చివరిగా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామికి కూడా పూజ చేసుకున్నాము. హారతి ఇవ్వడం కూడా అయిపోయిన తర్వాత స్వాములందరితో కలిపి మేమైతే చక్కగా పాటలు పాడుకున్నాం. ఆ తర్వాత గురుస్వాములైతే ఒక్కొక్కరితో కర్పూర జ్యోతులు వెలిగించారు. మా బాబాయ్ వాళ్ళ కూతురు చూడండి ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటుందో. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత స్వాములందరికీ కైంకారం అయితే మేము రెడీ చేసేసాము. ముందైతే అయ్యప్ప స్వామికి కైంకారం పెట్టి ఆ తర్వాత స్వాములందరికీ మా చేతులతో వడ్డిచ్చేసాము. స్వామిలు భవానీలు అయితే కడుపు నిండుగా తినేశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ తాంబూలాలు అయితే మేము రెడీ చేసాము. చివరిగా మేము కూడా టిఫిన్లు అయితే చేసేసాము. స్వామిలు అయితే మాకు దగ్గరుండి వడ్డించారు. సరే, స్వామిలు టిఫిన్స్ అయితే చేసేసారు అండ్ మేము కూడా చేసేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. సో నాకైతే చాలా బాగా జరిగింది అనిపించింది. నా చేతుల మీదుగా ఫస్ట్ టైం ఇలా జరిపించడం. మేము ఇంతకుముందు పూజలు జరిగినా సరే మమ్మీ ఎక్కువ దగ్గర ఉండి చేసేది, మేము ఒక చెయ్యి వేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మొత్తం నా చేతుల మీద జరగడం నాకైతే చాలా లక్కీగా అండ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అంతమంది స్వాముల ఆశీర్వాదం తీసుకున్నాను, అలాగే అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. నాతో పాటు మీ మీద కూడా ఉండాలని నేనైతే ప్రేయర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్ని ఎండ్ వరకు చూసినందుకు.